హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి సరుకులు కొన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇది సగం యూజ్ చేసేసుకుని సగం అలానే ఉంచేసుకుంటూ ఉంటాము. దీంట్లో ఉన్న ఐటమ్ పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసేసి కవర్ని ఏదైనా పెన్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాంటివి చిన్నవి రోళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి. మన ఇంట్లో మనం అల్లం కానీ ఎల్లిపాయ కానీ దంచుకుంటూ ఉంటాము. ఇలా మనం ఇలానే పెట్టేస్తే దానిలో బొద్దింకలు పడుతూ ఉంటాయి కదండి. బల్లీలు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇలా కవర్లో పెట్టేసుకొని దాన్ని సరిపోని మూత పెట్టుకుంటే పడకుండా బొద్దింకలు పడతాయనే భయం ఉండదు. మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఇలా టైట్గా ఉండి ఒక్కొక్కసారి రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా వర్క్ అవుతుంది. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే ఈ అంచులకి ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి మూత టైట్గా ఉన్న మూత అయినా చాలా స్మూత్గా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం మూత తీసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే అప్లై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. ఇలాంటి డోర్స్ అయితే ఒక్కొక్కసారి ఇలా తీసినప్పుడు వేసినప్పుడు ఒక్కోసారి డోర్ అయితే సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా డోర్ దగ్గర అప్లై చేసామనుకోండి, సౌండ్ రాకుండా మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5. కుక్కర్ వాచర్లు పాడవకుండా ఉండాలి అంటే ఇలాగ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత అవసరానికి యూజ్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పెన్ క్యాప్స్ని ఇలా మనం బట్టలు ఆరేసుకునేటప్పుడు బట్టర్ క్లిప్స్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. బట్టర్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బట్టల క్లిప్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం ఫేస్ పౌడర్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఏ ఫేస్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నిమ్మకాయలు ఒక్కొక్కసారి మనం యూజ్ చేసుకోకపోతే ఇలా ఎండిపోతూ ఉంటాయి కదండి. ఎండిపోయిన ఈ నిమ్మకాయలను కూడా మనం పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎండిపోయిన నిమ్మకాయల్లో చాలా గుజ్జు అయితే రసం అయితే ఉంటుంది కదండి. వీటిని మనం వేస్ట్ చేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ నిమ్మ బద్ద పైన కొంచెం సాల్ట్ వేసుకొని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక 1 టీ స్పూను ఇలా నిమ్మ బద్ద పైన వేసేసుకొని ఇలా కిచెన్ సింక్లో ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, ఇలా ట్యాప్స్ దగ్గర మనం ఇలా ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి కదండి. సబ్బు మరకలు కానీ అలానే మనం ఒక్కోసారి గిన్నెలు కడిగినప్పుడు ఇలాగ సోప్ మరకలు కానీ అలానే విమ్ జెల్ వేసుకొని కడుగుతూ ఉంటాం కదండి. ఇలాగ వైట్గా తెల్లగా మరకలు అయితే పడిపోతూ ఉంటాయి కదండి. అలా మరకలు పడిపోయినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా పావు కదండి. ఇలా నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలాగ మొత్తం కూడా టైల్స్ మీద కానీ అలానే ట్యాబ్స్ మీద కానీ చక్కగా ఇలా రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ట్యాబ్స్ మీద కానీ అలానే టైల్స్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ ఇలా తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ఇలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎన్నో లిక్విడ్స్ పెట్టి మనం వాడుతూ ఉంటాం కదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ నేను రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వాటర్ పెట్టి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి తెల్లగా మరకలు పడిపోయినటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా మూల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్
చేసుకోవచ్చు. ఇలాగ మనం 1 మంత్కి ఒకసారైనా ఇలా లెమన్ పెట్టి ఇలాగ రుద్ది చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ట్యాప్ అయితే చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.